ఇది ఒక సడన్ ప్లాన్. హైదరాబాద్ నుంచి బస్సు బుక్ చేసుకుని గోవా స్టార్ట్ అయ్యాం. ట్రస్ట్ మీ, చాలా బాగుంది జర్నీ. ఈవినింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ 6 కల్లా సౌత్ గోవాలో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. బీచెస్ పక్క నుంచి రోడ్ జర్నీ ఉంటుంది. జర్నీ అయితే చాలా బాగుంది. పనాజీలో మా బస్సు దిగింది. అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్లో కలంగొట్టుకి వెళ్ళాము. స్టే బాగా బీచ్కి దగ్గరలో తీసుకున్నాం. ఎందుకంటే బాగా బీచ్లో నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డీజే లైటింగ్స్ అంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది. తర్వాత గోవా డ్రెస్సులు షాపింగ్ చేసుకుని కలంగొట్టు బీచ్కి వచ్చాం. ఇక్కడ నుంచి పక్కనే బాగా బీచ్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో. అక్కడ దూరంగా ఉన్న చూడండి, అదే బాగా బీచ్. బీచ్ పొడుగునా లైటింగ్స్ అలానే ఉంటాయి. ఇక్కడ నైట్ అంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది. బీచ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ హియర్. రాత్రంతా ఎడ కూర్చోవచ్చు అట్లా బీచ్ నుంచి వస్తా. మీ దగ్గర స్పీకర్ ఉంటే స్పీకర్ క్యారీ చేయండి, సరదాగా పాటలు పెట్టుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు మనం బంగీ జంప్ కోసం వెళ్తున్నాం. ఈ లొకేషన్ బాగా బీచ్ నుంచి 34 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేము నార్మల్గా బ్రోకర్తో మాట్లాడుకుని వచ్చాము. పర్ పర్సన్ 3000 తీసుకున్నాడు. అలా కాకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే 2000 ఐ గెస్. ఎందుకంటే బ్రోకర్ దగ్గర మేము ముగ్గురికి 3000 పే చేసాము. ఇక్కడికి రాగానే మనతో ఒక ఫామ్ ఫిల్ చేస్తారు. మనల్ని వెయిట్ చెక్ చేసుకోమని ఆ వెయిట్ మన హ్యాండ్ మీద రాస్తారు. ఎందుకు రాశారన్న విషయం తర్వాత చెప్తాను. తర్వాత మనల్ని తీసుకెళ్ళి అష్టదిగ్బంధనం చేస్తారు. అంటే ఫుల్ ప్రొటెక్షన్ కింద కడతారనమాట తాళ్ళన్నీ. సంఖ్యలతో బంధించారు. ఇది లిఫ్ట్ టైప్ అనమాట, మనల్ని పైకి తీసుకెళ్ళడానికి. చాలా మెల్లగా వెళ్తుంది. టీం ఉంటే టీం అందరినీ కలిపి ఒకేసారి తీసుకెళ్తారు. ఇక్కడ కలర్స్ తాళ్ళు ఉన్నాయి చూసారా. ఒక్కొక్కళ్ళ పర్సన్ వెయిట్ బట్టి డిఫరెంట్ కలర్స్ అనమాట. స్టార్టింగ్లో అందుకే వెయిట్ చెక్ చేయించి హ్యాండ్ మీద రాసింది. దీని హైట్ 61 మీటర్స్. అంటే దగ్గర ఒక 12 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. ఇండియాలోనే హైయెస్ట్ ఇన్క్లైన్డ్ బంగీ జంప్ ఇది. వీళ్ళు నార్మల్గా మొబైల్తో వీడియో తీస్తారు మనం జంప్ చేసేటప్పుడు. అది మనకి ఫ్రీగానే ఇస్తారు. అలా కాకుండా డ్రోన్తో కూడా రికార్డ్ చేస్తారు వీడియో. ఆ వీడియో మనకు కావాలంటే పర్ పర్సన్ 1000 రూపీస్ పే చేయాలి మనం ఎక్స్ట్రా. నౌ లెట్స్ జంప్. The chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. And when I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. ఇప్పుడు మనం వెళ్తున్నాం కెసినో. కెసినో అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక పెద్ద షిప్ ఉంటుంది నీళ్ళ మధ్యలో. ఆ షిప్లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి, 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ వైన్ ఉంటుంది, అన్లిమిటెడ్ గేమ్స్ ఉంటాయి, బెట్టింగ్స్ ఉంటాయి, సాంగ్స్ పాడుతూ ఉంటారు, డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. అంటే ఆఫీస్ లాగా అనమాట. ఇక్కడ మనం టికెట్ వెరిఫై చేయించుకోవాలి. చేయించుకుంటే మన చేతికి ఇట్టండి బ్యాండ్ ఒకటేస్తారు. ఇక్కడ నుంచి ఒక బోట్లో తీసుకెళ్తారు. అందరినీ తీసుకెళ్ళి కెసినో దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ బోట్లోనే మనం వెళ్ళేది. ఇక్కడ నుంచి కెసినోకి వెళ్తాం. డెల్టిన్ రాయల్ కెసినో. ఇక్కడ చాలా కెసినోలు ఉన్నాయి.
కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు డెల్టిన్ రాయల్లో, అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఆ దూరంగా ఉన్నది మందే మెజెస్టిక్ ప్రైడ్ కెసినో. ఇది ఇక్కడ ఉన్న అన్ని కెసినో వాళ్ళకల్లా చూడటానికి బాగుంది బయట నుంచి. కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి, భలే ఉంది చూడడానికి. ఇదే మందే డెల్టిన్ రాయల్ కెసినో. ఈ కెసినోస్ అనేవి మూవ్ అవ్వవు, ఒక బిల్డింగ్ని కట్టినట్టు కడతారు, నీళ్ళలో బ్రిడ్జ్ కడతారు కదా సేమ్ అలాగా. లోపలికి వచ్చేసాము, ఇదే ఎంట్రన్స్. ఇందులో మొత్తం 5 లెవెల్స్ ఉన్నాయి, అంటే 5 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కెసినో ఇంకా బెట్టింగ్ గేమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో వెగాస్ రెస్టారెంట్, విస్కీ లాంజ్, ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ వైన్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో కూడా కెసినో ఉంటుంది, ఇంకా గేమ్స్ ఉంటాయి. ఫోర్త్ ఫ్లోర్లో విఐపి గేమింగ్, అంటే ఇక్కడ టోర్నమెంట్స్ జరుగుతామండి, బెట్టింగ్లోనే మళ్ళీ టోర్నమెంట్స్. ఎంట్రీ ఫీ ₹1,00,000 అంట ఇక్కడ ఆడాలంటే. ఫిఫ్త్ ఫ్లోర్లో స్కై బార్ ఉంటుంది, అంటే ఓపెన్ టాప్ ఉంటుంది షిప్ పైన, ఒక పబ్లా ఉంటుంది. అన్లిమిటెడ్ వైన్, అన్లిమిటెడ్ ఫుడ్, డ్యాన్సులు అన్నీ మామూలుగా ఉండదు. ఫస్ట్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఓపెన్ బార్, మన ఇష్టం ఎంతైనా తాగొచ్చు. డ్రింకర్స్కి మాత్రం పండగ ఇంకా ఇక్కడ. ఫుల్ చికెన్ ముంబై చాట్, పానీపూరి, బేల్పూరి, సేవ్ పూరి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. వైన్, విస్కీ, రమ్ అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, కేక్స్. ఇక్కడ కేక్స్ అయితే సూపర్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ ఇది, డాష్ రూమ్, కెసినో ఇవి ఉన్నాయి. లోపలైతే గేమ్స్ దగ్గర వీడియోస్ అస్సలు తీనివ్వట్లేదు, తెలియకుండా 2 వీడియోలు తీస్తాను. అడ్వెంచర్ లేకపోతే లైఫ్లో థ్రిల్ ఉండదు. మనం కొత్త థింగ్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను సర్ఫింగ్, బంగీ జంప్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. బంగీ జంప్ ఆల్రెడీ చేశాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే బీచ్ బాగా బీచ్ లాగా మరీ జనాలతో గోలగోలగా ఉండకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గోవాలో మనకి ఎక్కువ ఫారినర్స్ కనిపించేది ఈ బీచ్లోనే, అదే ఆరంబోల్ బీచ్. మార్నింగ్ రైడ్స్ చాలా బాగుంటాయి, అది కాకుండా ఇలాంటి లొకేషన్ కనిపించినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం బీచెస్ ఎప్పుడైనా పొద్దున్నే విజిట్ చేయాలి, అప్పుడే వీ కెన్ సీ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఇట్.
సర్ఫింగ్ విషయానికి వస్తే మనకి 2 అవర్స్కి 2000 పే చేయాలి. ఆ బ్లాక్ షర్ట్ గాయ మనకి ట్రైనింగ్ ఇచ్చేది. హీ ఈజ్ రియల్లీ ఫన్నీ. ఫస్ట్ ఇలా వామప్తో స్టార్ట్ చేస్తారు, ఒక 10 minutes చేయిస్తారు ఇలానే. నెక్స్ట్ సర్ఫింగ్ బోట్స్ తీసుకొచ్చి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మనం సర్ఫింగ్ ఎలా చేయాలో మొత్తం చేసి చూపిస్తాడు కాసేపు. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తాడు, ఎలా ప్యాడిల్ చేయాలి, ఎలా బోట్ పైకి ఎక్కాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఒక 1/2 hour పాటు ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాడు మనకి. Now let's get into the sea. మనం సర్ఫింగ్ చేయడానికి ముందు బోటు మీదకి ఎలా ఎక్కాలో నేర్చుకోవాలి. సో బోటు మీదకి ఎక్కి మనం ప్యాడిల్ చేసుకుంటే లోపలికి వెళ్ళాలి. ఇందులో లైఫ్ జాకెట్స్ కూడా వేసుకోము, కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము చూసుకోకుండా చాలా లోపలికి వెళ్ళిపోయాం, మళ్ళీ మెల్లగా వెనక్కి వచ్చాం. సర్ఫింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ, ఇంత ఈజీగా రాదు. మనం hundreds of times ట్రై చేయాల్సి వస్తుంది. ఒక 1/2 hour చేసేసరికి ఒళ్ళు హోనం అయిపోద్ది. మనకి చాలా ఎనర్జీ ఉండాలి. పైగా సాల్ట్ వాటర్లో డీహైడ్రేట్ అయిపోతాం. అలా ఎన్నో ఫెయిల్డ్ అటెంప్ట్స్ తర్వాత ఫస్ట్ టైం నుంచున్నాను. ఇంకా నా హ్యాపీనెస్కి ఇంకా హద్దులు లేవన్నమాట. ఆ తర్వాత ట్రై చేసినవన్నీ బాగా వచ్చినాయి, కానీ మా ఫ్రెండ్ ఏమో వీడియో తీయకుండా వెళ్ళి కూర్చున్నాడు, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని. అందుకే మంచి వీడియోలు ఒక్కటి కూడా లేవు. నెక్స్ట్ టైం సర్ఫింగ్ చేసినప్పుడు మాత్రం ఇచ్చి పడేద్దాం. అరంబోల్ బీచ్లో సర్ఫింగ్ చేసిన తర్వాత స్వీట్ వాటర్ లేక్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాం. అక్కడ దూరంగా 2 కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అవి దాటి వెళ్ళాలి మనం. స్వీట్ వాటర్ లేక్ మిస్ చేయొద్దని చాలామంది చెప్పారు. ఇలానే ఇసుకలో ఈ చివరికి వచ్చినాక ఈ రాళ్ళ దగ్గరికి ఇక్కడ నుంచి చిన్న చిన్న సందులు ఉన్నాయి. సముద్రం పక్కనే చిన్న చిన్న సందులు ఇలానే గోడ కట్టి ఉన్నాయి. అటు ఇటు షాప్స్ ఉన్నాయి మొత్తం. దారి మొత్తం షాపులే, కొన్ని 100 షాపులు ఉన్నాయి ఇలాంటివి. సముద్రం పక్కనే రెస్టారెంట్లు ఉన్నాయి. చాలా బాగుంది, ఇక్కడ కూర్చుని తింటే తిరిగిపోద్ది. దగ్గరకు వచ్చేసాం మనం. ఈ రాళ్ళన్నీ దాటినాక అవతల ఉంటుంది, అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి, వేరే దారి లేదు. వావ్, ఎక్కడో మూలనుంది బీచ్, కానీ ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్. పీస్ఫుల్గా ఊరికి దూరంగా ఎక్కడో ఉంది, చాలా బాగుంది. నాకు గోవాలో అన్ని బీచెస్ కన్నా ఈ అరంబోల్ బీచ్ చాలా నచ్చింది. ఇంకా ఈ స్వీట్ వాటర్ లేక్ వచ్చే జర్నీ అయితే అసలు మామూలుగా లేదు. ఇదే స్వీట్ వాటర్ లేక్. సముద్రానికి జస్ట్ ఆపోజిట్లోనే ఇక్కడ స్వీట్ వాటర్ లేక్ ఉంది చూడండి. నార్మల్గా సముద్రం అంటే బాగా సాల్ట్ వాటర్ కదా, కానీ ఈ లేక్ మాత్రం నార్మల్ వాటర్ ఉంటాయి, స్వీట్ వాటర్ ఉంటాయి. ఎలా పాసిబుల్ చూడండి. మీరు గోవా వెళ్తే అరంబోల్ బీచ్ స్వీట్ వాటర్ లేక్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ స్పోర్ట్స్కి వెళ్తున్నాం. మేము మాట్లాడుకున్న ప్యాకేజ్కి పికప్ డ్రాప్ వాళ్ళే, అంటే ఒక బస్సులో ఎక్కించి తీసుకెళ్తారు, మళ్ళీ బస్సులో ఎక్కించి తీసుకొస్తారు. బస్సు ఒక్కటే కాదు, మనం బోట్లో మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి దింపుతారు మనల్ని రిటర్న్. ఇలా కాకుండా డైరెక్ట్ కొన్ని బీచెస్లో అక్కడే ఉంటాయి యాక్టివిటీస్, మనం చేసి వచ్చేయడమే. అది వేరు, ఇది వేరు, ఇదంతా ఒక ప్యాకేజ్. ఇదే మన బోటు. ఇందులో అందరిని ఎక్కించారు మొత్తం గొర్రెల మందలాగా. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, కొంచెం ఎక్కువ కాస్ట్, అంటే తక్కువ మంది ఉంటారు, కొంచెం పెద్ద బోట్లో తీసుకెళ్తారంట. కానీ ఇలా ఉంటుందని తెలియక దీనికి వచ్చాం మేము. ఒక 500 ఎక్కువ పోయినా సరే అలాంటి వాటిలోనే వెళ్ళండి, చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి.
మాకు టోటల్ కాస్ట్ మేము 1400కి మాట్లాడుకున్నాం ప్యాకేజీ. వాళ్ళు 2000 3000 ఇష్టం వచ్చినందుకు చెబుతారు. మీరు బార్గెయిన్ చేయాలి, అప్పుడే తక్కువకి వస్తుంది. ఇక్కడ నాకు రాజ్ కుమార్ అనే ఈ బ్రో పరిచయం అయ్యాడు. ఇతను డైవ్ మాస్టర్ స్కూబా డైవింగ్కి. డైవ్ మాస్టర్ టెస్ట్ కోసం 40 మీటర్స్ డీప్కి వెళ్ళాలంట. ఇవన్నీ చెప్తున్నాడు. సగం దూరం వెళ్ళినాక చాలా కొంగలు వచ్చినాయి ఒకేసారి. మనం ఫుడ్ వేస్తూ ఉంటే ఇంకా బోట్ వెనకాలే వచ్చినాయి చాలా దూరం. అలా వాటర్ మధ్యలో చాలా కొంగలు, అసలు ఎంత బాగుందో చూడడానికి. మనం యాక్చువల్గా నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్తున్నాం. సౌత్ గోవాలో ఉన్న బీచ్లు కూడా మనకి కనిపిస్తాయి. స్కూబా డైవింగ్ స్పాట్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం. అక్కడ ఐలాండ్ ఉంది చూడండి, ఇక్కడే ఆ స్కూబా డైవింగ్ చేసేది. ఇలా అందరికీ డైవ్ సూట్లు ఇస్తారు. వీటికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక్కొక్కరికి 100 ఛార్జ్ చేస్తారు. మన రాజ్ కుమార్ బ్రో, ఇది డైవింగ్ సూట్ వేసుకుంటే ఇలా ఉంటుంది చూడడానికి. లోపల ఎక్కువసేపే ముంచుతారు లేపుతారు టీ బ్యాగ్స్ ముంచి లేపినట్టు. మనకి రాజ్ కుమార్ బ్రో పరిచయం అయ్యాడు కాబట్టి నాకైతే చాలాసేపు ఇచ్చాడు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను స్కూబా డైవింగ్. ఇదే ఫస్ట్ టైం. మనకు ఒక 1 minute వీడియో ఇస్తారు, వాళ్ళే రికార్డ్ చేసి ఇస్తారు. స్కూబా డైవింగ్ అయినాక ఇలా నీళ్ళలో వదిలేస్తారు కాసేపు. మిగిలిన వాళ్ళందరూ అయ్యేదాకా ఆడుకోవచ్చు నీళ్ళల్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి పారాసైలింగ్. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆ పెద్ద బోట్లోంచి ఒక 10 మెంబర్స్ని తీసుకుని ఇలా పారాసైలింగ్ బోట్లోకి ఎక్కిస్తున్నారు. ఇక్కడ ప్రతి యాక్టివిటీకి కూడా ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం స్కామే ఈ వాటర్ స్పోర్ట్స్ అనేవి. మనం తక్కువ రేటుకి మాట్లాడి తెచ్చుకుంటాం. అలా కాకుండా కొంతమంది 2000 3000కి కూడా వచ్చారు. వాళ్ళైతే ఇంక అన్యాయం అయిపోయినట్టే. జస్ట్ ఇలా తీసుకెళ్తారు, ఇలా తీసుకొచ్చేస్తారు. స్కూబా డైవింగ్ అనుకో జస్ట్ ముంచి పైకి లేపేస్తారు. అదే ఎక్స్ట్రా టైం కావాలంటే ఎక్స్ట్రా మనీ అడుగుతారు. ప్రతి యాక్టివిటీకి ఎవరి కాళ్ళు ఎక్స్ట్రా మనీ అడుగుతారు. పారాసైలింగ్ కూడా ఎక్స్ట్రా 500 పే చేసాం ఇద్దరికి కలిపి. అందుకే ఎక్కువసేపు ఉంచారు. ఎక్స్ట్రా పే చేసినందుకు ఇలా నీళ్ళల్లో ముంచి లేపి ఇలా చేస్తాడనమాట. స్కూబా డైవింగ్ పారాసైలింగ్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకే ఎక్స్ట్రా మనీ పే చేశాను. ఈ మిగిలిన స్పోర్ట్స్ అన్నీ యాక్చువల్గా నేను ట్రై చేశాను ఆల్రెడీ, సో అందుకే ఎక్స్ట్రా మనీ పే చేయలేదు. ఈ జెట్స్కి కూడా మనం డ్రైవ్ చేయడానికి ఎవరు, వాళ్ళే డ్రైవ్ చేస్తారు. చూడండి జస్ట్ ఇలా ఒక రౌండ్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తాం. బంపర్లో కూడా యాక్చువల్గా 2 పీపుల్ని తీసుకెళ్ళాలి. ఇందులో మళ్ళీ ముగ్గురు తిరిగేస్తున్నారు. ఒక రౌండ్ అలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చేస్తున్నారు. జనరల్గా అయితే చాలా బాగుంటుంది బంపర్ అనేది. వాటర్లో వెళ్ళేటప్పుడు బంప్స్ వేస్తూ ఉంటాం అనమాట, అందుకే బంపర్ అంటారు దీన్ని. నార్మల్గా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళి స్పీడ్కి వెళ్తే చాలా బాగుంటుంది ఇది బంపర్. ఈ బనానా రైడ్ అంటే యాక్చువల్గా బనానాలా ఉంటుంది అది. దాని మీద 4-5 మెంబర్స్ని ఎక్కించి తీసుకెళ్ళి ఫాస్ట్గా ఇలా టర్న్ తిప్పుతాడు. నీళ్ళల్లో పడిపోతారు యాక్చువల్గా, కానీ ఇక్కడ పడేయట్లేదు. జస్ట్ ఊరికే కూర్చోబెట్టి ఒక రౌండ్ తీసుకొచ్చేస్తున్నాడు అంతే. యాక్చువల్గా అయితే స్పీడ్గా ఇలా టర్న్ తిప్పినప్పుడు పడిపోద్ది నీళ్ళల్లో, బోల్తా పడి మనం నీళ్ళలో పడిపోతాం. ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ ఒక సమోసా ఇచ్చారు పెద్దది, ఈవినింగ్ మీల్స్ పెట్టారు. కానీ వాటర్లో దిగి స్కూబా డైవింగ్కి మళ్ళీ వచ్చేసరికి మొత్తం తడి బట్టలు మీద ఉంది. ఆ తడి మీద ఎక్కువ మంది జనాల్లో చిరాకుగా ఉంటుంది లోపల.
ఇక్కడికన్నా విజయవాడలో భవానీ ఐలాండ్లో ఇంకా చాలా బాగుంటాయి ఈ వాటర్ స్పోర్ట్స్ అనేవి. స్కూబా డైవింగ్, పారాసైలింగ్ ఇవి 2 ఉండవు. మిగిలినవన్నీ చాలా బాగుంటాయి. తక్కువ మనీ, ఎక్కువ టైం ఇస్తారు, మనం ఫుల్గా సాటిస్ఫై అవుతాం. ఇక్కడైతే అసలు మీకు చిరాగ్గా ఉంటుంది. అంతమందిలో ఎక్కువ టైం కూడా ఇవ్వరు, జస్ట్ అలా తీసుకొస్తారు అంతే ప్రతి యాక్టివిటీ. మళ్ళీ ఏంటంటే ప్యాకేజీలో చెప్పినట్టు స్పీడ్ బోటు, బాడీ బోటింగ్ ఈ 2 లేవు. అడిగినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ మనీ ఖర్చు అయినా సరే ఎక్కువ లగ్జరీ బోట్లో వీటిలో వెళ్ళండి, ఇలాంటి వాటిలో మాత్రం వెళ్ళొద్దు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.